2019 సార్వత్రిక ఎన్నికల ప్రచార పర్వానికి తెరపడింది. ఇన్నాళ్లు చెవులు చిల్లులు పడేలా మోగిన మైకులు మోగబోయాయి. సభలు, సమావేశాలు, రోడ్డు షోలతో నిత్యం రద్దీగా కనిపించిన రహదారులు బోసిపోయాయి. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ప్రచార కార్యక్రమాలు ముగించారు. ఇక నెల రోజులుగా కాళ్లకు బలపాలు కట్టుకుని తిరిగిన నేతలు ఇక పోల్పై దృష్టి సారించనున్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్నారు. ఈ నెల 11న ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కాగా నెల్లూరు జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ, 2 ఎంపీ సీట్లకు అభ్యర్థులు హోరాహోరీ ప్రచారం నిర్వహించారు. ప్రధానంగా 2 పార్టీలు బరిలో నిలిచాయి. టీడీపీ, వైసీపీ పార్టీ అభ్యర్థులు తమ తమ గెలుపు కోసం విస్తృత ప్రచారం చేశారు. జనసేన, లెఫ్ట్ పార్టీలు సంయుక్తంగా బీజేపీ కొన్ని స్థానాలకు ప్రచారం చేపట్టాయి. వైసీపీ అసెంబ్లీ తరపున రూరల్ నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సిటీ నుంచి అనిల్ కుమార్ యాదవ్, సర్వేపల్లి నుంచి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఆత్మకూరు నుంచి గౌతమ్ రెడ్డి, వెంకటగిరి నుంచి ఆనం రామనారాయణ రెడ్డి, గూడూరు నుంచి వరప్రసాద్, సూళ్లూరుపేట నుంచి కిలివేటి సంజీవయ్య, ఉదయగిరి నుంచి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కావల్ నుండి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, కోవూరు నుండి ప్రసన్నకుమార్ రెడ్డి బరిలో నిలవగా, ఎంపీ స్థానాల నుండి నెల్లూరు అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి, తిరుపతి నుండి బల్లి దుర్గాప్రసాద్ రంగంలోకి నిలిచారు. టీడీపీ అసెంబ్లీ తరపున సిటీ నుండి నారాయణ, రూరల్ నుంచి అజీజ్, సర్వేపల్లి నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గూడూరు నుంచి పాసం సునీల్ కుమార్, సూళ్లూరుపేట నుంచి పరసరత్నం, వెంకటగిరి నుంచి కురుగొండ్ల రామకృష్ణ, ఆత్మకూరు నుంచి బొల్లినేని కృష్ణయ్య, ఉదయగిరి నుంచి బొల్లినేని రామారావు, కావల్ నుంచి విష్ణువర్ధన్ రెడ్డి, కోవూరు నుంచి పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి పోటీలో ఉన్నారు. ఎంపీ అభ్యర్థులుగా నెల్లూరు నుండి బీదా మస్తాన్రావు, తిరుపతి నుండి పనబాక లక్ష్మి పోటీలో ఉన్నారు. ఇక జనసేన అసెంబ్లీ అభ్యర్థులు రూరల్ నుంచి మనుక్రాంత్ రెడ్డి, సిటీ నుండి కేతంరెడ్డి వినోద్ రెడ్డి, కోవూరు నుండి తేలపల్లి రాఘవయ్య, కావల్ నుండి పసుపులేటి సుధాకర్, సిపిఎం ఎంపీ అభ్యర్థిగా చండ్ర రాజగోపాల్ బరిలో ఉన్నారు. బీజేపీ అసెంబ్లీ అభ్యర్థులుగా ఆత్మకూరు నుండి కర్నాటి ఆంజనేయరెడ్డి, ఉదయగిరి నుంచి భరత్, కావల్ నుంచి కందుకూరి సత్యనారాయణ, నెల్లూరు నుండి జగన్మోహన్ రావు, రూరల్ నుండి కారణం భాస్కర్, నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా సురేష్ రెడ్డి బరిలోకి దిగారు. చివరి నిమిషం వరకు నువ్వా నేనా అన్నట్టు నేతలు ప్రచారాన్ని హోరెత్తిచ్చారు. ప్రచారం ముగియడంతో ఇక పోలింగ్పై దృష్టి పెట్టారు. వచ్చే నెల 23న ఫలితాలు వెలువడనున్నాయి.